ఫ్రెండ్స్, ఇప్పుడు సప్లై కరెక్ట్గా ఉంది. అవునా? నేను ఇంజెక్టర్ ఓపెన్ చేసుకున్నాను, సప్లై కరెక్ట్గా ఉంది. దీనికి 2 పిన్స్ ఉంటాయన్నమాట. ఓకే, 2 వైర్లు వస్తున్నాయి దీనికి. అవునా? ఇప్పుడు నాకు సప్లై కరెక్ట్గా ఉన్నప్పుడు ఇది ఫెయిల్ అయ్యేందుకు డౌట్ ఉంది మాట. సో దాన్ని నేను ఏ విధంగా చెక్ చేయాలంటే, దీనికి ఒక రెసిస్టెన్స్ ఉంటుంది మాట. రెసిస్టెన్స్ అంటే కరెంట్ సప్లైని ఆపుతుంటుంది సర్క్యూట్ మాట. సో ఆ రెసిస్టెన్స్ మనం కనుక్కోవాలి. సో అది పర్ఫెక్ట్గా ఉంటే ఇది కాంపోనెంట్ కరెక్ట్గా పనిచేస్తుంది అన్నమాట. సో అది ఏ విధంగా చెక్ చేయాలని మీకు చూపిస్తాను. రెసిస్టెన్స్కి చెక్ చేసుకోవాలంటే ఎప్పుడైనా కూడా కీ ఆఫ్లో ఉండాలి. కీ అనేది ఆఫ్లో ఉండాలి. ఇగ్నిషన్ కీ ఆఫ్లో ఉంటేనే మనం రెసిస్టెన్స్ చెక్ చేసుకుంటున్నాం. అప్పుడు మీరు ఈ నాబుని ఇక 200లో పెట్టుకున్నాను. ఇంజెక్టర్ చెక్ చేసుకోవాలంటే 200లో పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీకు ఓమ్స్ అని చూపించింది. ఇక్కడ ఓమ్స్ అని ఉంది, అర్ధచంద్రాకారంలో ఉన్న సింబల్ అది ఓమ్స్. అది రెసిస్టెన్స్ కనుక్కునేకి వాడే సింబల్ మాట. సో ఈ నాబు నేను ఇప్పుడు 200కి మార్చుకున్నాను. 200కి మార్చుకుని ఇక్కడ 1 మాత్రమే చూపించింది డిస్ప్లేలో. ఓకే, ఇప్పుడు నేను కాంపోనెంట్కి అటాచ్ చేస్తున్నాను. ఈ యొక్క కేబుల్స్ని నేను కాంపోనెంట్కి అటాచ్ చేస్తే ఈ రీడింగ్ ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. నేను ఇంజెక్టర్ చెక్ చేసుకుంటాను. ఇప్పుడు 2 కేబుల్స్ని ఇట్లా పిన్స్కి నేను పెట్టాను. అక్కడ చూపించి ఇక్కడ ఎంత చూపించింది మనకు? ఆల్మోస్ట్ ఆల్ ఓకే 12.3 అట్లా చూపిస్తుంది. 12.2, 12.3 అట్లా చూపిస్తుంది. 13 దాకా పోతుంది అన్నమాట ఇది. ఓకే, మల్టీమీటర్ మీద కొద్దిగా ఏమైనా డిఫరెన్స్ ఉంటే ఒక అటో ఇటు ఉండొచ్చు. కానీ కంపెనీ మ్యానుఫ్యాక్చరర్స్ తయారు చేసిన ఇంజెక్టర్ రెసిస్టెన్స్ ఈ బండికి, ఈ హోండా యాక్టివా 6G ఈ బండికి 13 దాకా పోవచ్చు మాట. అంటే 12.2, 12 ఆ విధంగా ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఒక కాంపోనెంట్కి 2 పిన్లు ఉంటాయి. ఆ 2 పిన్లు ఇలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు రెసిస్టెన్స్ వచ్చేసింది. ఓకే, సెన్సర్ కూడా ఇదే విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. కానీ డిఫరెంట్ వాల్యూస్ వస్తాయన్నమాట. ఇది ఇంజెక్టర్ కాబట్టి, యాక్చువేటర్ కాబట్టి ఇంత వాల్యూ ఇచ్చారు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వాళ్ళు. ఇక్కడ మీరు చూసినట్లయితే 200లో పెట్టుకున్నాను. ఈ రెడ్ నాబ్ రెడ్లో పెట్టుకున్నాను. వోల్టేజ్ చెక్ చేసినట్లు పెట్టుకున్నాను. బ్లాక్ గ్రౌండ్లో పెట్టుకున్నాను. ఓకే, ఈ 2 పిన్ సర్క్యూట్ నేను చెక్ చేసుకున్నాను. అప్పుడు నాకు ఇక్కడ 12.2, 12.5 చూపించింది. సో ఈ విధంగా మీరు రెసిస్టెన్స్ చెక్ చేసుకోవాలంటే ఇగ్నిషన్కి ఆఫ్ చేసుకుని చెక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చిన వాల్యూని మీరు వాళ్ళు తయారు చేసిన బుక్లో ఉంటుంది. బండి తయారు చేసే వాళ్ళు ఒక బుక్ ఇస్తారన్నమాట, సర్వీస్ మాన్యువల్ అని. దాంట్లో రెఫరెన్స్ రెసిస్టెన్స్ ఉంటుంది. అది గిని మ్యాచ్ అయిపోతే, ఓకే, ఇంజెక్టర్ సంబంధించిన రెసిస్టెన్స్ దాన్ని మ్యాచ్ అయిపోతే ఇంజెక్టర్ పక్కాగా ఉన్నట్లు లెక్క మాట. లేదా హెచ్చు తగులు ఉందనుకోండి, తక్కువ ఎక్కువ ఉందనుకోండి, సో అప్పుడు ఇంజెక్టర్ మార్చేసుకోవాలి మనం. రైట్. సో ఈ విధంగా సర్క్యూట్లో మనం రెసిస్టెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. సప్లై వోల్టేజ్ కరెక్ట్గా ఉన్నప్పుడు కాంపోనెంట్ సెన్సర్ కావచ్చు, యాక్చువేటర్ కావచ్చు, ఈసీఎం కావచ్చు, రిలే కావచ్చు, ఏదైనా కావచ్చు, దాని రెసిస్టెన్స్ చెక్ చేసే బాధ్యత మనకందరికీ ఉంటుంది. అప్పుడు ఇగ్నిషన్కి ఆఫ్ చేసుకొని చెక్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనము రెసిస్టెన్స్ చెక్ చేసుకోవాలి.